ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి రివిజన్ క్లాసెస్. సో ఇది 1 లైనర్ క్వశ్చన్స్. సో టోటల్ 135 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్ అలానే ప్రింటెడ్ బుక్స్ పీడిఎఫ్స్ కోసం యాప్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. భారతదేశం భౌగోళిక స్వరూపాలు 1 లైనర్ క్వశ్చన్స్. సో దీనికంటే ముందు ఈ టేబుల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు విస్తరించి ఉంది. తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు విస్తరించింది. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు. హిమాలయాల వెడల్పు పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్లు, మధ్య తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్లు. సో పశ్చిమ ప్రాంతంలో వెడల్పు అనేది ఎక్కువ ఉంది. హిమాద్రి పర్వతాల సగటు ఎత్తు 6100 మీటర్లు. సో హిమాద్రి పర్వతాలనే ఉన్నత హిమాలయాలు అంటారు, ఇంగ్లీష్లో గ్రేటర్ హిమాలయాస్ అంటారు. హిమాచల్ లేదా నిమ్న లేదా మధ్య హిమాలయాల వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. హిమాచల్ లేదా నిమ్న లేదా మధ్య హిమాలయాల ఎత్తు 3500 నుండి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. కాశ్మీర్ లోయ పొడవు 135 కిలోమీటర్లు, వెడల్పు 40 కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ వైశాల్యం 4921 చదరపు కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ సగటు ఎత్తు 1585 మీటర్లు. సో ఎత్తు అని ఇచ్చినవన్నీ కూడా మీటర్లలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ముస్సోరి శ్రేణి సగటు ఎత్తు 2000 నుండి 2600 మీటర్లు. ముస్సోరి శ్రేణి పొడవు 120 కిలోమీటర్లు. ముస్సోరి, నైనిటాల్, చక్రాట మరియు రాణికేట్ ఎత్తు 1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. శివాలిక్ లేదా బాహ్య హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు. హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 50 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతుంటుంది. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతుంటుంది. డెహ్రాడూన్ మైదానాల పొడవు వెడల్పు 75 కిలోమీటర్ల పొడవు, 15 నుండి 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. తూర్పు కనుమల ఎత్తు 900 మీటర్లను మించదు. దొడబెట్ట నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట 2637 మీటర్లు. అనైముడి అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం అనైముడి, దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. థార్ ఎడారి యొక్క సంవత్సర వర్షపాతం 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య థార్ ఎడారి సంవత్సర వర్షపాతం ఉంటుంది. ఇందిరాగాంధీ కాలువ పొడవు 650 కిలోమీటర్లు. లక్షద్వీప దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శిఖరాలు. అనైముడి ఇది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. సో అన్నామలై పర్వతాల్లో ఎత్తైన శిఖరం అనైముడి, ఎత్తు 2695 మీటర్లు. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట, దీని ఎత్తు 2637 మీటర్లు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరోమకొండ, చింతపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంటుంది, దీని ఎత్తు 1680 మీటర్లు. సో 1 లైనర్స్ చూద్దాం. భౌగోళిక స్వరూపాలు అంటే భారతదేశం యొక్క ప్రధాన భూస్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. సో టెక్స్ట్ బుక్లో భారతదేశం దక్షిణార్ధగోళంలో ఉంది అని ఇచ్చి, అలానే అక్షాంశాలు రేఖాంశాలను తప్పుగా ఇచ్చి సరిచేయమన్నారు. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. భారతదేశ అక్షాంశ రేఖాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి ఉపయోగించేవి అక్షాంశ రేఖాంశాలు. భారతదేశ ద్వీపకల్పం అనే పదం తరచుగా ఉపయోగించడానికి కారణం భారతదేశానికి 3 వైపులా సముద్రాలు ఉండడం. 4 వైపులా సముద్రాలుంటే అంటే 4 వైపులా నీరుంటే దాన్ని ద్వీపం అంటారు. 3 వైపులా ఉంటే ద్వీపకల్పం అంటారు. భారతదేశం ద్వీపకల్పం అనడానికి కారణం తూర్పు వైపున బంగాళాఖాతం,
తూర్పు వైపున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం. సో 3 వైపులా నీరు విస్తరించి ఉండడం వల్ల భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు. ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉండడం. ఇందిరా పాయింట్ అంటే భారతదేశపు దక్షిణ అంచు. ఇందిరా పాయింట్ అనేది భారతదేశపు దక్షిణ అంచు. ఇందిరా పాయింట్ నికోబార్ దీవుల్లో ఉంది. 2004లో సంభవించిన సునామీలో ముంపుకు గురైన భారతదేశపు దక్షిణ అంచు ఏది? ఇందిరా పాయింట్. భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణ స్థితుల్లో ఎన్నో వైవిధ్యతలకు కారణం అవుతోంది. దీనివల్ల ఏం జరుగుతోంది? అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి. భారతదేశానికి పొడవైన తీరరేఖ కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? దీని యొక్క ఉనికి హిందూ మహాసముద్రంలో ఉండడం వల్ల చేపలు పట్టడానికి మరియు అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేసింది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం అలహాబాద్ గుండా పోతుంది. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి ఇది ఎన్ని గంటలు ముందుంది? భారత ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి 5.5 గంటలు ముందుంది. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణ వంటి ప్రక్రియల వల్ల ఏ దేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయి? భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయి. ప్రపంచ భూభాగం మొత్తం ఎన్ని ప్రధాన భూఖండాల నుండి ఏర్పడ్డాయి? 2 ప్రధాన భూఖండాల నుండి ప్రపంచ భూభాగం మొత్తం ఏర్పడ్డాయి. సో అవి అంగారా లేదా లారేసియా భూమి మరియు గోండ్వానా భూమి. సో ఇలా 2 ప్రధాన భూఖండాల నుండి ప్రపంచ భూభాగం అనేది ఏర్పడింది. సో భారతదేశం అనేది గోండ్వానా భూభాగం నుండి ఏర్పడింది. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది? గోండ్వానా భూభాగంలోనిది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఏ దిశగా పయనించి చాలా పెద్దదైన యురేసియా ఫలకంతో ఢీకొంది? ఈశాన్య దిశగా. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేసియా ఫలకం, అంగారా భూమిలోని భాగమైన యురేసియా ఫలకంతో ఢీకొంది. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల మిలియన్ల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియ వల్ల ఏర్పడినవి పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు కూడా ఈ ప్రక్రియ వల్లే ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల పెద్ద లోయ ఏర్పడి కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుండి హిమాలయ నదులు, దక్షిణాది నుండి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది. మేట వేయడం అంటే వదిలేయడం. ఫలితంగా భారతదేశంలో ఏర్పడినవి విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుండి హిమాలయ నదులు, దక్షిణాది నుండి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది. ఫలితంగా భారత్లో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమి అనేది ఎంతో పురాతనమైన పీఠభూమి. భారత భూభాగాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు? 6. అవి హిమాలయాలు, గంగా సింధు నదీ మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు. సో ఈ 6 చూస్తే లెసన్ అయిపోతుంది. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకు ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్ల పొడవున ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి విస్తరించి ఉన్నాయి హిమాలయాలు. హిమాలయాల పశ్చిమ మధ్య తూర్పు ప్రాంతాల వెడల్పు. పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్లు వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. అయితే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు అనేది ఎక్కువ. హిమాలయాల్లో 3 పర్వత శ్రేణులు ఏ విధంగా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి. ఈ పర్వత శ్రేణులు వేటితో వేరు చేయబడి ఉన్నాయి? లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో వేరు చేయబడి ఉన్నాయి. హిమాద్రి ఎత్తు 6100 మీటర్లు. హిమాచల్ లేదా నిమ్న లేదా మధ్య హిమాలయాలు అనేవి 60 నుండి 80 కిలోమీటర్ల వెడల్పుతో సముద్ర మట్టం నుండి 3500 నుండి 4500 మీటర్ల వరకు వివిధ ఎత్తుల్లో ఉన్నాయి. శివాలిక్ నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున
పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించింది. శివాలిక్ శ్రేణి వెడల్పు అనేది హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంటుంది. అన్నింటికన్నా ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఏమంటారు? ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. హిమాద్రి శ్రేణి ఏ విధంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు 6100 మీటర్లు ఉంటుంది. అవిచ్ఛిన్నంగా ఉంటూ హిమాద్రి శ్రేణి దేనితో కప్పబడి ఉంటుంది? మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమానీ నదులు కనబడతాయి. మంచు పేరుకోవడం, హిమానీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీటిని అందిస్తుంటాయి. దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్య సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణుల్ని ఏమంటారు? మధ్య హిమాలయాలు, హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. హిమాచల్ శ్రేణుల యొక్క వెడల్పు, ఎత్తు. హిమాలయ శ్రేణులు జటిలమైన వ్యవస్థను కలిగి 60 నుండి 80 కిలోమీటర్ల వెడల్పుతో సముద్ర మట్టం నుండి 3500 నుండి 4500 మీటర్ల వరకు వివిధ ఎత్తుల్లో ఉన్నాయి. సో ఎత్తులు అనేవి సముద్ర మట్టం నుండి కొలుస్తారు. చాలా పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి? 5050 మీటర్ల కన్నా ఎత్తులో ఉండి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 50-50. మధ్య హిమాలయాల్లోని ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏవి? పిర్ పంజాల్, ధౌల్ధార్, ముస్సోరి, నాగ్తిబా, మహాభారత్ లేక్. ఇవన్నీ కూడా మధ్య హిమాలయాల్లోని ముఖ్యమైన పర్వత శ్రేణులు. మధ్య హిమాలయాల్లో దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్న పొడవైన మరియు ముఖ్యమైనది పిర్ పంజాల్ శ్రేణి. పిర్ పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్యన ప్రఖ్యాతి గాంచిన లోయ కాశ్మీర్ లోయ. కాశ్మీర్ లోయ వ్యాపించి ఉన్న దిశ ఆగ్నేయం నుండి వాయువ్య దిశగా 135 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది. కాశ్మీర్ లోయ. కాశ్మీర్ లోయ వెడల్పు, వైశాల్యం, ఎత్తు 40 కిలోమీటర్ల వెడల్పుతో 4921 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సముద్ర మట్టం కన్నా 1585 మీటర్ల సగటు ఎత్తులో కాశ్మీర్ లోయ ఉంది. సో వెడల్పు 40 కిలోమీటర్లు, వైశాల్యం 4921 చదరపు కిలోమీటర్లు, ఎత్తు సముద్ర మట్టం కన్నా 1585 మీటర్ల సగటు ఎత్తులో ఉంది. మధ్య హిమాలయాల్లో ఏ దిశగా ముస్సోరి మరియు నాగ్తిబా శ్రేణులు ఉన్నాయి? తూర్పు దిశగా. మధ్య హిమాలయాల్లో తూర్పు దిశగా ముస్సోరి, నాగ్తిబా శ్రేణులు ఉన్నాయి. ముస్సోరి శ్రేణి యొక్క విస్తరణ 2000 నుండి 2600 మీటర్ల సగటు ఎత్తులో 120 కిలోమీటర్ల పొడవున ముస్సోరి నుండి లాన్స్డౌన్ మధ్యన ముస్సోరి శ్రేణి విస్తరించి ఉంది. ముస్సోరి, నైనిటాల్, చక్రాటా, రాణిఖేట్ అనేవి ముఖ్యమైన వేసవి విశ్రాంతి స్థావరాలు. ముస్సోరి, నైనిటాల్, చక్రాటా మరియు రాణిఖేట్ల ఎత్తు సముద్ర మట్టం నుండి 1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. మానవ జీవనానికి తక్కువ ప్రతికూలతను, ఎక్కువ అనుకూలతను కలిగి ఉన్నవి మధ్య హిమాలయ శ్రేణులు. మధ్య హిమాలయాల్లో ఉండే హిమాలయ వేసవి విడుదలు సిమ్లా, ముస్సోరి, రాణిఖేట్, నైనిటాల్, ఆల్మోరా, డార్జిలింగ్ ఇవన్నీ కూడా మధ్య హిమాలయాల్లో ఉండే హిమాలయ వేసవి విడుదలు. హిమాలయ ఆవిర్భావ చివరి దశలో ఏర్పడినవి శివాలిక్ హిమాలయాలు. వీటిని శివాలిక్ హిమాలయాల్ని బాహ్య హిమాలయాలు అనడానికి కారణం హిమాలయాల బాహ్య శ్రేణుల్ని కలిగి ఉన్నందున శివాలిక్ హిమాలయాల్ని బాహ్య హిమాలయాలు అంటారు. నిటారైన ఉత్తర వాలు కలిగి ఉండడం వల్ల హాగ్బాక్ మాదిరిగా కనిపించేది శివాలిక్ శ్రేణి. శివాలిక్ శ్రేణి ఏ హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించింది. నిమ్న హిమాలయాలకు సమాంతరంగా. శివాలిక్ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది. హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 50 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంది. దాదాపుగా ఏ క్రమంలో ఉన్న ఈ చిన్న గుట్టలు 80 నుంచి 90 కిలోమీటర్ల ఖాళీని కలిగి తీస్తా నదీ లోయతో విస్తరించబడ్డాయి. ఒక అవిచ్ఛిన్న క్రమంలో ఉన్న ఈ చిన్న గుట్టలు 80 నుండి 90 కిలోమీటర్ల ఖాళీని కలిగి తీస్తా నదీ లోయలో విస్తరించి ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఎత్తు
600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. హిమాలయాల ఆవిర్భావంలో చివరగా ఏర్పడ్డ శివాలిక్ శ్రేణులు హిమాలయ ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వచ్చే నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఇక్కడి లోయల్లో ఏర్పడినవి పెద్ద సరస్సులు. నదులచే తీసుకురాబడ్డ బురద మరియు అవక్షేపాలు ఎక్కడ నిక్షేపించబడ్డాయి? ఇక్కడి సరస్సుల్లో నిక్షేపించబడ్డాయి. నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ సరస్సులు ఎండిపోయి ఏర్పరిచిన మైదానాలు ఏవి? పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనే మైదానాల్ని ఏర్పరిచాయి. ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ ఇలాంటి మైదానాలకు మంచి ఉదాహరణ. డెహ్రాడూన్ పొడవు మరియు వెడల్పు 75 కిలోమీటర్ల పొడవు మరియు 15 నుండి 20 కిలోమీటర్ల వెడల్పు. హిమాలయాలకు ఏ వైపు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది? తూర్పు వైపు సరిహద్దుగా. అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని ఏ దిశకు తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి? దక్షిణానికి తిరిగి. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలున్నాయి. ఈ పర్వతాలని ఏమంటారు? పూర్వాంచల్ అంటారు. ఇవి అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడ్డాయి. పూర్వాంచల్ పర్వతాలు. ప్రీవియస్ బిట్. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాల్ని ఏమంటారు? పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, కాశీ కొండలు, మిజో కొండలు అంటారు. భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్ని అడ్డుకునేవి హిమాలయాలు. వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాల్లో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణం ఏంటి? హిమాలయాలు. హిమాలయాలు లేకపోతే ఏ ప్రాంతం పొడిగా ఉండేది? ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. ఎక్కడి నుండి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి? హిమానీ నదాల నుండి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి. హిమానీ నదులు కొండల నుండి కిందికి తెచ్చే ఏ మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి? ఒండ్రు మట్టి వల్ల. హిమానీ నదులు కొండల నుండి కిందికి తెచ్చే ఒండ్రు మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్రలు అనేవి 3 హిమాలయ నదులు. గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల ఏర్పడినది విశాల ఉత్తర మైదానం. మొదట్లో అంటే 2 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఉత్తర మైదానం ఏ విధంగా ఉండేది? అది తక్కువ లోతున్న పల్లెంలాగా ఉండేది. హిమాలయాల నుండి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది. భారత్లోని గంగా, సింధు నదీ మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 3 భాగాలుగా. 1 పశ్చిమ భాగం, 2 మధ్య భాగం, 3 తూర్పు భాగం. హిమాలయాల నుండి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్ లతో గంగా సింధు మైదానంలో ఏ భాగం ఏర్పడింది? పశ్చిమ భాగం ఏర్పడింది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లో ఉంది. సింధు నది పరివాహక ప్రాంతంలో కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉంది. అయితే ఇది భారతదేశంలోని ఏ మైదానాల్లో ఉంది? ఈ సింధు నది పరివాహక ప్రాంతంలోని కొంత భాగం భారత్లోని ఏ మైదానాల్లో ఉంది? పంజాబ్, హర్యానా మైదానాల్లో. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయి. 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? అంతర్వేది అంటారు. అంతర్వేదులు అంటారు. ఇంగ్లీష్లో డోబ్స్. గంగా సింధు నది మైదానం మధ్య భాగం ఏ మైదానంగా ప్రఖ్యాతిగాంచింది? గంగా మైదానంగా. గంగా సింధు నది మైదానం మధ్య భాగం ఏ నది నుండి ఏ నది వరకు విస్తరించి ఉంది? గగ్గర్ నుండి తీస్తా వరకు విస్తరించి ఉంది. మధ్య భాగం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? యూపీ, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోనూ గంగా సింధు నది మైదానం యొక్క మధ్య భాగం విస్తరించి ఉంది. సో గంగా సింధు నది మైదానం మధ్య భాగం అనేది గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. సో మధ్య భాగం ఇక్కడ ప్రవహించే నదులు గంగా, యమునా నదులు, వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి గంగా సింధు మైదానం మధ్య భాగం వద్ద ప్రవహించే నదులు. గంగా సింధు నది మైదానం తూర్పు భాగం ప్రధానంగా ఎక్కడుంది?
అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వత పాద భాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని ఏమంటారు? భాబర్ అంటారు. ఈ భూస్వరూపం సచ్ఛిద్రంగా ఉండి చిన్న నదులు, వాగులు దీని కింద నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్ళీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీన్ని ఇక్కడ ఏమంటారు? టెరాయి ప్రాంతం అంటారు. సో చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏ ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవి? టెరాయి ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవి. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయి ప్రాంతంలోని వేటిని తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. చాలా వరకు అడవుల్ని తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. టెరాయి ప్రాంతానికి ఏ భాగంలో మెత్తటి ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి? దక్షిణ భాగంలో. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అనడానికి కారణం దానికి 3 వైపులా సముద్రాలు విస్తరించి ఉండడం. ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానంగా ఉండే శిలలు ప్రీవియస్ బిట్ పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు అనేవి ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానంగా ఉండే శిలలు. భారత పీఠభూమిలో లోహ అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి భారత పీఠభూమిలో. అయితే చుట్టూ ఏమున్నాయి? చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతుండే వెడల్పైన లోయలు ఉన్నాయి. భారత పీఠభూమి యొక్క వాలు తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచుగా ఉన్న ప్రాంతం కన్యాకుమారి. మధ్య ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూములు దేనిలో భాగం? ద్వీపకల్ప పీఠభూమిలో భాగం. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. ఒకటి మధ్య ఉన్నత భూములు లేదా మాల్వా పీఠభూమి, 2 దక్కన్ పీఠభూమి. గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములకు సరిహద్దుగా ఉన్నవి వింధ్య శ్రేణులు. ఇక్కడ పశ్చిమం వైపున ఉండే మాల్వా పీఠభూమి, తూర్పు వైపున ఛోటా నాగ్పూర్ పీఠభూములు ముఖ్యమైన పీఠభూములు. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం ఎలా ఉంటుంది? పొడిగా ఉంటుంది. ఇక్కడి నదులు జీవనదులు కావు. ఏ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి? ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమంటారు? దక్కన్ పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాలు ఏ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి? దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా సాత్పురా పర్వతాలు ఉన్నాయి. మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం ఏ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి? దక్కన్ పీఠభూమికి. ఏ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి? దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు నీలగిరి పర్వతాలు. పడమటి కనుమలు ఏ తీరానికి సమాంతరంగా ఉన్నాయి? పడమటి తీరానికి సమాంతరంగా పడమటి కనుమలు ఉన్నాయి. ఏ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకి వాలు కలిగి ఉండడానికి కారణం ఏంటి? తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకు వాలు కలిగి ఉంది. పడమటి కనుమలు ఎన్ని కిలోమీటర్ల పొడవున ఉన్నాయి? 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలిసే ప్రదేశం గుడలూరు. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగమండలం ఏ పర్వతాల్లో ఉంది? నీలగిరి పర్వతాల్లో ఉంది. దీన్నే ఊటీ అంటారు. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. ఇది 2637 మీటర్లు ఉంది. పడమటి కనుమల్లోని కొండలు పళని తమిళనాడు, అన్నామలై మరియు కార్డవం కేరళలో ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం అనైముడి ఎత్తు 2695 మీటర్లు. ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నవి తూర్పు కనుమలు. తూర్పు కనుమలు ఏ విధమైన శ్రేణులు? విచ్ఛిన్న శ్రేణులు. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులు. గోదావరి, కృష్ణా వంటి నదులు ఏ కనుమల్లో పుట్టాయి? పశ్చిమ కనుమల్లో పుట్టాయి. ఈ నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లను మించదు. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమకొండ. ఇది చింతపల్లి, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. అరోమకొండ ఎత్తు 1680 మీటర్లు. తూర్పు కనుమల్లోని భాగాలు నల్లమల, వెలికొండ, పాలకొండ మరియు శేషాచలం. నల్లరేగడి నేలలు ఏ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి? అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో నల్లరేగడి నేలలు ముఖ్యమైనవి. ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఎడారి థార్ ఎడారి. కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ. వర్షఛాయ ప్రాంతం అంటే వర్షం మీద ఆధారపడ్డ ప్రాంతం. థార్ ఎడారి సంవత్సర వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. థార్ ఎడారిలో అధిక భాగం ఎక్కడ విస్తరించి ఉంది? పశ్చిమ రాజస్థాన్లో విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. చెట్లు తక్కువ. వర్షాకాలంలో వాగులు ఏర్పడి వర్షాకాలం అయిపోవడంతోనే కనుమరుగవుతాయి. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది పేరు లూని. అంతఃస్థలీయ ప్రవాహం అంటే కాలువల్లోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సుల్లోకే ప్రవహించడం. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. ఇందిరాగాంధీ కాలువ ఎక్కడి నుండి మొదలవుతుంది? పంజాబ్ నుండి మొదలై థార్ ఎడారికి నీళ్లందిస్తుంది. దీని కారణంగా ఎడారి ప్రాంతంలోని ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా మహాసముద్రం వెంట, తూర్పున బంగాళాఖాతం వెంట ఎలాంటి తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి? సన్నటి తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. పడమటి తీర మైదానం ఎక్కడ మొదలవుతుంది? రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలై కన్యాకుమారి వరకు ఉంటుంది. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు ఏ విధంగా ఉంటుంది? తక్కువ ఉంటుంది. పశ్చిమ తీర ప్రాంత మైదానం ఏ విధంగా ఉంటుంది? ఎత్తు పల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. పశ్చిమ తీర ప్రాంత మైదానాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. కొంకణ్ తీర ప్రాంతం, ఇది ఉత్తర భాగం మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించి ఉంది. కెనరా, ఇది మధ్య భాగం కర్ణాటకలోని తీరం దీని కిందకి వస్తుంది. మలబార్, ఇది దక్షిణ భాగం, ఇది ప్రధానంగా కేరళలో ఉంది. బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు ఎలా ఉంటాయి? వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. ఇది ఒడిశాలోని మహానది నుండి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. ఈ మైదాన ప్రాంతాలు ఏ నదులతో ఏర్పడ్డాయి? మహానది, గోదావరి, కృష్ణా మరియు కావేరీ నదులతో ఏర్పడ్డాయి. ఈ తీర ప్రాంత మైదానాల్ని స్థానికంగా పిలిచే పేర్లు: ఉత్కల్ తీరం, సర్కార్ తీరం, కోరమండల్ తీరం. ఉత్కల్ తీరం అనేది ఒడిశాలో ఉంది. సర్కార్ తీరం ఏపీ, కోరమండల్ తీరం తమిళనాడులోని తీర ప్రాంతాలు ఇవి. సో తీర ప్రాంతాలు అవి విస్తరించి ఉన్న రాష్ట్రాలు. ఏ ప్రాంతంలో చేపల వనరులు సమృద్ధిగా ఉన్నాయి? కోస్తా ప్రాంతంలో. తీర ప్రాంత మైదానంలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు ఏవి? చిల్కా సరస్సు, ఇది ఒడిశాలో ఉంది. కొల్లేరు, పులికార్ సరస్సులు ఇవి ఏపీలో ఉన్నాయి. భారత్లో ఎన్ని ద్వీప సమూహాలు ఉన్నాయి? 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, 2 అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు. సో బంగ్లా ఉంటే మనకు అండ ఉన్నట్టు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అరేబియా, సో అరే వాడు ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాడు అని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి సో ఇలా గుర్తుపెట్టుకోండి. మయన్మార్ కొండలు అర్కన్యోమా నుండి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాల్లో సముద్రం నుండి పైకి వచ్చిన శిఖర ప్రాంతాల్ని ఏమంటారు? అండమాన్ నికోబార్ దీవులు అంటారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్కొండం బారెన్ దీవులు ఎలా ఏర్పడ్డాయి? అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశ దక్షిణాది అంచు ఎక్కడ ఉంది? నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపుకి గురైంది. లక్షద్వీప దీవులు ఎక్కడి నుండి ఏర్పడ్డాయి? ప్రవాల భిత్తికల నుండి ఏర్పడ్డాయి. లక్షద్వీప దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? 32 చదరపు కిలోమీటర్లు. రకరకాల వృక్ష జీవజాతులకు ప్రఖ్యాతిగాంచిన ద్వీప సమూహం ఏంటి? లక్షద్వీప దీవులు. కోరల్ రీఫ్ అంటే నీటిలోని పగడపు గట్టు. సో ఇది టెక్స్ట్ బుక్లోని పిక్చర్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.